నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. ముందుగా న్యూస్ లెన్స్ లో భాగంగా కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా? ముఖ్యమంత్రి మార్పు ఖాయమేనా అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్థానంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను సీఎం పీఠంపై కూర్చోబెట్టేందుకు కూడా రంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక గతంలో కుదిరిన అధికార మార్పిడి ఒప్పందం ప్రకారమే ఈ మార్పు జరగనుందని, దీనికి కాంగ్రెస్ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. అయితే సిద్ధరామయ్యను పదవి నుండి తప్పించడం అంత సులభం కాదని కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు డీకే శివకుమార్ వర్గం తమ ఒత్తిడిని పెంచుతోంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అధ్యక్షుడిగా ఉండి పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారు. ఆయనకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలని, లేకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని వారు వాదిస్తున్నారు. ఈ విషయంపై వారు అధిష్టానం వద్ద తమ వాదనను బలంగా వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఇదిలా ఉంటే సిద్ధరామయ్య ఢిల్లీకి వెళ్లినా అక్కడ పార్టీ హైకమాండ్ అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో సిద్ధు సీఎం కుర్చీ మార్పు ఊహాగానాలు జోరందుకున్నాయి. కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా అంటే అవునని అనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా కర్ణాటక ముఖ్యమంత్రి కూడా సిద్ధరామయ్యను తప్పించే విధంగా కూడా పావులు కదుపుతున్నట్టుగా సమాచారం. డీకే శివకుమార్కి అధిష్టానం కూడా సీఎం పదవి కట్టబెట్టే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, ఏంటి కర్ణాటక రాజకీయాలకు సంబంధించి కూడా పెను మార్పులు సంభవించబోతున్నట్టు తెలుస్తున్నా, నిజమేనా? ఎస్ఐ నిజం. కర్ణాటక రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నట్టు కూడా ఊహాగానాలు అయితే సూచనలు అయితే తెలుస్తూ ఉంది. ముఖ్యంగా 2023 మేలో జరిగినటువంటి ఎన్నికల అనంతరం వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2 ఇయర్స్ 2.5 సంవత్సరాల తర్వాత ఇంకొక సీఎం మార్పు చేయాలని చెప్పేసి గతంలోనే ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనల మేరకు గతంలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి నేతృత్వంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పెదప 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య, అలాగే డీకే శివకుమార్ 2.5 సంవత్సరాలు సీఎంగా ఉండాలని చెప్పి కూడా ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనల మేరకే మొదట సిద్ధరామయ్యను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. దాదాపు ఈ డిసెంబర్ నాటికి 2.5 సంవత్సరం పూర్తి కావస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి మార్పు అనివార్యం అని చెప్పి తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతూ ఉంది. అదే కాకుండా సిద్ధరామయ్య కురబా కులానికి చెందినటువంటి సిద్ధరామయ్య గతంలో పాలనా విధానానికి భిన్నంగా ఇవాళ విమర్శలకు దారి తీస్తూ ఉన్న నేపథ్యంలోనే రాజకీయ పరంగా కూడా కాంగ్రెస్ పార్టీ అనేక విమర్శలకు గురవుతా ఉంది. ఈ క్రమంలోనే దీటైన నాయకుడు అంటే ఒక మాస్ లీడర్గా ఉన్నటువంటి నాయకుడు అవసరం అని చెప్పి భావించినటువంటి అధిష్టానం ఇవాళ డీకే శివకుమార్ను తెరపైకి తెస్తూ ఉంది. గతంలో ఇచ్చిన హామీ మేరకే 2.5 సంవత్సరం తర్వాత డీకే శివకుమార్ను ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి కూడా ఇదివరలోనే ప్రస్తావించినటువంటి సందర్భాలు ఉంది. దాని దృష్టిలో ఉంచుకునే ఇవాళ 2.5 సంవత్సరం పూర్తి కావస్తున్న నేపథ్యంలోనే డీకే శివకుమార్ను ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పేసి ప్రతిపాదనలు అయితే తెరపైకి తెచ్చింది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి రాజకీయ పరమైన సమావేశాలు అయితే చర్చలు సాగుతూ ఉన్నాయి. అయితే అధిష్టానం సైతం సీఎం ముఖ్యమంత్రి కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు అనివార్యమనే సంకేతాలు సైతం ఇచ్చినటువంటి సందర్భాలు కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ సిద్ధరామయ్య వ్యవహార శైలి పనితీరు పట్ల పలు విమర్శలు చోటు చేసుకుంటున్న తరుణంలోనే అటు శారీరకంగా వయసు రీత్యా సహకరించక అనేక విమర్శలు చోటు చేసుకుంటున్న తరుణంలోనే శివకుమార్ సిద్ధరామయ్య ప్లేస్లో శివకుమార్ను ప్రమాణ స్వీకారం సీఎంగా నియమించి ప్రమాణ స్వీకారం చేయించాలని చెప్పేసి కూడా అధిష్టానం యోచిస్తూ ఉంది. ఆ మేరకు ఇవాళ సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీరా ఢిల్లీకి వెళ్ళినా కూడా అధిష్టానం అక్కడ అతనితో మాట్లాడే సమయం కూడా కేటాయించకపోవడం పట్ల పలు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తూ రాజకీయ విశ్లేషకులు సైతం దీన్ని ప్రస్తావిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతూ ఉంది. అదే కాకుండా గత ఎన్నికల్లో దాదాపు 40%
ఓటర్సు మైనార్టీ నిమ్న జాతులకు అంటే వివిధ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలించినటువంటి నిమ్న జాతులందరూ కూడా కాంగ్రెస్కు పట్టం కట్టారు. దానికి అనుగుణంగానే ఇవాళ సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి చేశాము. అదే కోవలోనే గౌడ కులస్తులకు చెందినటువంటి డీకే శివకుమార్ను కూడా మరోమారు ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి సంకల్పిస్తున్నాము. అంటే విభిన్న వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వెన్నుదన్నుగా ఉంటుందని చెప్పే భావన, ఆ సంకేతం ఇచ్చే దిశగానే ఇవాళ సిద్ధరామయ్యను తప్పించి డీకే శివకుమార్ను ముఖ్యమంత్రి చేయాలనే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అదే కాకుండా బీహార్ ఎన్నికల అనంతరం ఈ పరిణామాలు మరింత వేగంగా మారుతూ ఉందని కూడా తెలుస్తూ ఉంది. రాష్ట్రంలో అంటే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తన ప్రాధాన్యతను పెంచుకుని బడుగు బలహీన వర్గాల్లో ఓటింగ్ శాతం ప్యాటర్న్ పెంచుకునేందుకు వీలుగా ఉండేందుకు డీకే శివకుమార్ను ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి సంకల్పిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతూ ఉంది. అదే కాకుండా సిద్ధరామయ్యను కూడా అంటే ఇప్పుడు ఇవాళ కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్ధరామయ్యను అతన్ని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి జాతీయ స్థాయి పదవికి ప్రమోట్ చేసుకునే ఆ యోచనలో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఆ దిశగానే ఇవాళ రాజకీయ పరిణామాలు కర్ణాటకలో వేగంగా మారుతూ ఉంది. ఈ పరిణామాల క్రమంలోనే అంటే 2026 జనవరి నాటికి కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆ క్రమంలోనే ఇవాళ కర్ణాటకలో వేగంగా రాజకీయ పరిణామాలు మారుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ నాయకుల్లోనూ అటు కేడర్లోనూ సుదీర్ఘ చర్చ సాగుతూ ఉందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. సాయి, థ్యాంక్ యూ రవర్మ.